రీసెంట్గా జరిగిన జిఎస్టీ మార్పుల వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు ఏమైనా తగ్గాయా? ఎంజీ కార్ల సేల్స్ పెరుగుతూ పోతున్నాయి. మరి టాటా ఏం చేయనుంది? మారుతి సుజుకి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇండియాలో లాంచ్ ఎప్పుడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతూ ఉంటే అది బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఆటో కానివ్వండి, సైకిల్ కానివ్వండి, ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా వాడుతూ మీ రివ్యూని మనతో షేర్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో అదే వాట్సాప్ నెంబర్ కింద ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసినా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. మీ దగ్గరికి వచ్చి మీ రివ్యూని షూట్ చేసుకుంటాము. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ దివాళీ పండగ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో జిఎస్టీని రివిజన్ చేశారు. అంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద జిఎస్టీని తగ్గించారు, కొన్ని ప్రొడక్ట్స్ మీద జిఎస్టీని పెంచారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల పైన మనకి జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఆటోమొబైల్స్ మీద చాలా మట్టుకు జిఎస్టీ రివిజన్ జరిగింది. సబ్ 4 మీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్ల మీద భారీగా జిఎస్టీ అనేది తగ్గింది. ఇంతకుముందు 28% ఉంటే ఇప్పుడు అది 18%కి తగ్గింది. 4 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ని కొనుక్కుంటే ఇప్పుడు మీకు మినిమం టు మినిమం 60 నుంచి 70,000 రూపాయలు సేవింగ్స్ వస్తాయి. దాని తర్వాత 3 వీలర్స్ పైన కూడా 28% నుండి 18%కి జిఎస్టీ తగ్గింది. అండ్ బైక్స్, కంప్యూటర్ బైక్స్ పైన కూడా 28% నుండి 18%కి జిఎస్టీ తగ్గింది. సో ఇలా ఆటోమొబైల్స్ పైన జిఎస్టీని తగ్గించడం ద్వారా చాలా మట్టుకు కంపెనీస్ హ్యాపీగా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేశాయి. చాలా మట్టుకు కార్ల కంపెనీస్ హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే రానుంది ఫెస్టివ్ సీజన్, రేట్లు కనుక తగ్గినట్టయితే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి కదా. సో అందుకే చాలా మట్టుకు కంపెనీస్ ఈ జిఎస్టీ తగ్గించడం పైన హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నాయి. బట్ లగ్జరీ ఐటమ్స్ పైన అయితే జిఎస్టీ పెరిగిందండి. లగ్జరీ కార్స్, ఎస్యూవీస్ పైన 40% జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. అండ్ 350cc కన్నా ఎబో సీసీ ఉన్న పెట్రోల్ బైక్స్ పైన కూడా ఇప్పుడు 40% జిఎస్టీ పడనుంది. అంటే బుల్లెట్ బైక్, హోండా హైనెస్, ట్రయంఫ్ బైక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు వాటిపైన 40% జిఎస్టీ పడుతుంది. అంటే ఆ బండి ఎక్స్షోరూమ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకుంటే అదనంగా 40,000 రూపాయలు కస్టమర్స్ జిఎస్టీ పే చేయాలి. అండ్ చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అడుగుతున్నారు. ఈ జిఎస్టీ రీఫార్మ్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయని లేవండి. ఎందుకంటే సిన్స్ బిగినింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కేవలం 5% జిఎస్టీ ఉంది. ఇప్పుడు కూడా ఆ 5% జిఎస్టీని కంటిన్యూ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన జిఎస్టీని పెంచలేదు, అలానే తగ్గించలేదు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఫెస్టివల్ సీజన్ లో ఈ పెట్రోల్ బండ్ల రేట్లు తగ్గుతాయి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? పెట్రోల్ బండ్ల రేట్లు ఒక 10-18,000 తగ్గడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే కస్టమర్స్ అటు సైడ్ ఏమైనా మొగ్గు చూపుతారా? ఈ ఎలక్ట్రిక్ బండ్లు వదిలేసి రేట్లు తక్కువ ఉన్నాయి కదా అని పెట్రోల్ బండ్లు ఏమైనా కొనుక్కుంటారా అనే డౌట్ అందరిలో ఉంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ జిఎస్టీ రివైజ్డ్ ప్రైసెస్ అన్ని ఈ సెప్టెంబర్ 22 డేట్ నుండి అయితే అప్లికేబుల్ అవుతాయి. సో దసరా, దీపావళికి ఎవరైతే ఈ బండ్లను కొనుక్కుంటున్నారో వాళ్ళకైతే బెనిఫిట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మ్యాటర్ బ్రాండ్ నుండి మ్యాటర్ ఐరా అనే ఎలక్ట్రిక్ బైక్ మీకు తెలిసే ఉంటుంది. ఇండియాస్ ఫస్ట్ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. అండ్ దీంట్లో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ అండ్ మోటార్ ఉంటుంది, క్లచ్ కూడా ఉంటుంది. సేమ్ పెట్రోల్ బైక్స్ లాగానే దీంట్లో కూడా మనం క్లచ్ బట్టి గేర్లు వేసుకోవచ్చు. అయితే ఇంతవరకు ఎలక్ట్రిక్ బైక్ మన తెలుగు రాష్ట్రాలకు అడుగు పెట్టలేదు. బట్ సూన్ ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ అవనుంది. ఏపీలో ఫస్ట్గా ఈ షోరూమ్ చీరాలలో ఓపెన్ చేయనున్నారు. సో మీలో ఎవరైనా ఏపీలో ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ని కొనుక్కోవాలనుకుంటే దీని ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్స్ కి కాల్ చేసి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ అవైలబిలిటీకి వచ్చాక ఖచ్చితంగా నేను రివ్యూ కూడా చేస్తాను. ఇక నెక్స్ట్ ఏథర్ కమ్యూనిటీ డే గురించి మాట్లాడుకుంటే కమ్యూనిటీ డే జరిగిపోయిందండి. చాలా మటుకు అప్డేట్స్ ఇచ్చారు, కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మన ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్స్కి టచ్ స్క్రీన్ అవైలబిలిటీ ఇచ్చారు. వాళ్ళ కొత్త ఈఎల్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ రీడక్స్ అనే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ బైక్ని కూడా రివీల్ చేశారు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో తర్వాత వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి. మహీంద్రా వాళ్ళ సెన్సేషనల్ ఎలక్ట్రిక్ కార్స్ మహీంద్రా BE6 అండ్ మహీంద్రా XCV9 ఈ రెండు కార్లు లాంచ్ అయ్యి 5 months అవుతుంది. ఈ 5 monthsలో వీళ్ళు ఏకంగా 20,000 ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేసేసారు. చాలా మంది ఎలక్ట్రిక్ కార్స్ని కొంటున్నారండి. నాకు హైదరాబాద్లోని రోడ్స్ పైన చాలానే కనిపిస్తున్నాయి. మరి మీరు ఎంతమంది 2 ఎలక్ట్రిక్ కార్స్ని రోడ్డు పైన గమనించారు కింద కామెంట్ చేయండి. అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళు BE6లో రీసెంట్గానే బ్యాట్మెన్ ఎడిషన్ని కూడా లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ కార్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో
ఈ కార్స్కి అంత డిమాండ్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు వీళ్ళు అమ్మిన ఈ 20,000 ఎలక్ట్రిక్ కార్లు, దీంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్సే, ప్యాక్ 3 వేరియంట్స్. వీళ్ళు ప్యాక్ 2 వేరియంట్స్ యొక్క డెలివరీస్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఏదైతే బేస్ వేరియంట్ ఉందో, వీళ్ళు లాంచ్ ఈవెంట్లో డప్పు కొట్టుకొని ప్రైస్ చెప్పారు కదా, ఆ బేస్ వేరియంట్ యొక్క డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ప్యాక్ 1 ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్యాక్ 2 డెలివరీస్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు అమ్మినవన్నీ, మీకు రోడ్డు పైన కనిపిస్తున్నవన్నీ ప్యాక్ 3 ఎలక్ట్రిక్ కార్సే అన్నమాట. మీలో ఎంతమంది మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్ని వాడుతున్నారు అండ్ ఎంతమంది ఈ ప్యాక్ 1ని బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్ని వాడుతూ ఉంటే ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మనం ఒక వీడియో చేస్తున్నాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హ్యుండై నుండి. ఇప్పుడు హ్యుండైలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్గా రీసెంట్గా లాంచ్ అయిన క్రెటా ఈవీ మారిందండి. అండ్ ఇప్పుడు ఈ క్రెటా ఈవీకి కొన్ని అప్డేట్స్ కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఈ క్రెటా ఎలక్ట్రిక్ కార్ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉందండి. 42 kWh అండ్ 51.2 kWh. ఇప్పుడు కొత్తగా 42 kWhలో 2 న్యూ వేరియంట్స్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో ఒక కొత్త వేరియంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. రేంజ్ కూడా కొంచెం పెంచుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వేరియంట్లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ని వీళ్ళు ఇచ్చారండి. లైక్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, పానరామిక్ సన్ రూఫ్, లెదర్ సీట్స్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్. సో ఇలా కొన్ని కొత్త ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ కొత్త వేరియంట్స్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ 2 కొత్త కలర్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు, మ్యాట్ బ్లాక్ అండ్ షాడో గ్రే. ఇవి 2 కొత్త కలర్స్ అన్నమాట. ఇక రేంజ్ విషయానికి వచ్చేస్తే 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో సుమారుగా 7.8% రేంజ్ పెరిగిందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బేస్ వేరియంట్ 42 kWh వేరియంట్లో రేంజ్ ప్రీవియస్గా 390 km ఉండేది, ఇప్పుడు దాన్ని 420 పెంచారు. అండ్ 51.4 kWhలో 473 km రేంజ్ ఉండేది, ఇప్పుడు అది 501 km పెంచారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఈ క్రెటా ఈవీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 18,02,000 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ 23,67,000 వరకు దీని టాప్ ఎండ్ వేరియంట్ కాస్ట్ ఉంటుంది. ఎవరైనా క్రెటా ఎలక్ట్రిక్ కార్స్ని వాడుతూ ఉన్నా కానీ మీ రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. నెక్స్ట్ న్యూస్, టెస్లా నుండి. ఫైనల్గా ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ యొక్క డెలివరీ స్టార్ట్ అయిపోయాయండి. టెస్లా ఇండియాలో లాంచ్ అయినట్టు మీ అందరికీ తెలుసు. అండ్ ముందుగా టెస్లా మోడల్ వై యొక్క డెలివరీస్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం టెస్లా షోరూమ్స్ ఓన్లీ ముంబై, ఢిల్లీ ఈ 2 సిటీస్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు ముంబై సిటీలో టెస్లా మోడల్ వై యొక్క డెలివరీస్ని స్టార్ట్ చేశారు. ఇండియాలో టెస్లాని మొట్టమొదటిగా కొన్నది మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సర్నాయక్ గారు. సో ఈయనే టెస్లా మోడల్ వై యొక్క డెలివరీని తీసుకున్నారు. సో ఈ టెస్లా మోడల్ వై ఇప్పుడు ఇండియాలో 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది, 60 kWh అండ్ 75 kWh. 60 kWhలో టెస్లా కంపెనీ వాళ్ళు 500 km ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. 75 kWhలో 622 km ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ మన ఇండియాలో 60 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ 68 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ విండ్జార్ ఈవీ ఈ ఆగస్ట్ మంత్లో వాళ్ళ హైయెస్ట్ ఎవర్ మంత్లీ సేల్స్ని రికార్డ్ చేసుకుంది. ఎంజీ విండ్జార్ ఈవీ ఇండియాలో లాంచ్ చేసి సుమారుగా 11 months అవుతుంది. ఈ 11 months బ్యాక్ టాటా నెక్సాన్ ఈవీ ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్గా ఉండేది. ఎప్పుడైతే ఎంజీ విండ్జార్ ఈవీ డెలివరీ స్టార్ట్ అయ్యాయో, సో ఇప్పుడు లైన్గా 11 months నుండి ఎంజీ విండ్జార్ ఈవీఏ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ అండి. ఆగస్ట్ మంత్లో ఎంజీ వాళ్ళు ఏకంగా 4,511 ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేశారు. సో ప్రస్తుతానికి సేల్స్లో టాటానే నంబర్ 1గా ఉంది, సెకండ్ ప్లేస్లో ఎంజీ ఉంది. బట్ ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా టాటాని వెనక్కి నెట్టి ఎంజీ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా అవ్వకూడదని టాటా వాళ్ళు ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారండి. రీసెంట్గా హ్యారియర్ ఈవీని లాంచ్ చేశారు, బట్ దాని ప్రైస్ ట్యాగ్ కొంచెం ఎక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళ బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన నెక్సాన్ ఈవీలో అప్డేటెడ్ వర్జన్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఇంకొక 1-2 monthsలో ఈ నెక్సాన్ ఈవీలో అప్డేటెడ్ వర్జన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తారండి. లెవెల్ 2 ADAS ఫీచర్స్ని ఈ నెక్సాన్ ఈవీ అప్డేటెడ్ వర్జన్లో ఇంక్లూడ్ చేయనున్నట్టు మనకు కొన్ని న్యూస్ వస్తున్నాయి. అండ్ ప్రైస్ని కూడా కొంచెం అగ్రెసివ్గా పెట్టే ఛాన్స్ ఉంది. అంటే ఎంజీ విండ్జార్ ఈవీకి పోటీగా ఈ టాటా నెక్సాన్ ఈవీని తయారు చేయాలని టాటా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. మారుతి సుజుకి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ మారుతి సుజుకి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవనుంది. అండ్ మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి చేత ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ బ్యాచ్లో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ కార్లని వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయనున్నారు. సుమారుగా 2,900 ఎలక్ట్రిక్ కార్లని ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో మారుతి సుజుకి ఈ విటారా అనేది ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయబోయే మొట్టమొదటి ఇండియన్
మ్యానుఫ్యాక్చర్డ్ ఎలక్ట్రిక్ కార్ అండి. ఇంతవరకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఏ ఎలక్ట్రిక్ కార్ని ఏ బ్రాండ్ కూడా గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయలేదు. సో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు మన ఇండియాని హబ్గా పెట్టుకొని ఇక్కడే ఆ ఎలక్ట్రిక్ కార్ని తయారు చేసి ఫ్యూచర్లో 100+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయనున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు జపాన్లో సేల్ చేయబోయే వెహికల్స్ కూడా ఇండియా నుండి మ్యానుఫ్యాక్చర్ అయ్యే బయటికి వెళ్తాయి. సో ఇది ఇండియాకి ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్కి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అందుకే పిఎం నరేంద్ర మోడీ గారు స్వయంగా వెళ్ళి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని అండ్ ఈ ఎక్స్పోర్ట్ని ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేసి స్టార్ట్ చేశారు. మరి ఇండియాలో లాంచ్ ఎప్పుడు? చాలా ఈవెంట్స్లో ఎలక్ట్రిక్ కార్ని చూపించడం జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, బట్ లాంచ్ అనేది ఇంకా ఇండియాలో అవ్వలేదు. సో నేను డామ్ షూర్గా సెప్టెంబర్ 2 వరకు లాంచ్ అవుతుంది అనుకున్నాను, బట్ ఇక్కడ కూడా డీలే అయిపోయిందండి. ఫెస్టివ్ సీజన్కి అయితే మారుతి సుజుకి వాళ్ళ ఈ విటారా ఇండియాలోకి రావట్లేదు. మేబీ ఈ 2025 ఎండింగ్ కల్లా ఈ ఎలక్ట్రిక్ కార్ని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.